హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాంటి రెసిపీ రాగి పిండి లడ్డూలు, జొన్న పిండి లడ్డూలు. చాలా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి. ఫస్ట్ రాగి పిండి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని అరకప్పు పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ సన్నని మంటపై పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేసుకొని నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక రెండింటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనికి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు రాగిపిండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగిపిండి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రాగిపిండిని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని కిందికి దింపుకొని ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఈ పిండిని వేసుకోవాలి. ఇలా పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసుకొని కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడిని రాగి పిండిలోనికి వేసుకోవాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి. ఈ లడ్డూలకి పాకం అనేది అవసరం లేదు, బెల్లం కొద్దిగా కరిగించుకుంటే సరిపోతుంది. అలా కరిగించుకొని వడకట్టుకుంటే బెల్లంలో ఉన్న పీసులు, రాళ్ళు లడ్డూలోనికి రాకుండా ఉంటాయి. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని వడకట్టుకొని రాగిపిండిలోనికి కొద్దిగా వేసుకుంటూ రాగిపిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం సిరప్ని కొద్దిగా వేసుకుంటూ రాగిపిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నేను చేసిన 1 కప్పు బెల్లం సిరప్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చేతితో కొద్దిగా పిండిని తీసుకొని చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే రాగి లడ్డులు చాలా మెత్తగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయి. ఇలా చేసి పెట్టుకున్న లడ్డూలను 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు జొన్న పిండితో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో, సున్నుండల్లాగా చాలా సాఫ్ట్గా రావాలంటే తక్కువ నెయ్యితో జొన్న పిండి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జొన్న పిండిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జొన్న పిండిని ఇలా బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జొన్న పిండిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జొన్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ జొన్న పిండిలో 1 కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. 1 కప్పు జొన్న పిండి తీసుకుంటే బెల్లం కూడా 1 కప్పు తీసుకోవాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి ఈ బెల్లం, జొన్న పిండిని కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చాలా మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ప్లేట్లోకి వేసుకోవాలి. 10 జీడిపప్పు, 10 కిస్మిస్ను సన్నగా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా లడ్డూలు చుట్టుకోవడానికి రాకపోతే కొద్దిగా నెయ్యి కానీ కొద్దిగా గోరువెచ్చని పాలు కానీ వేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పాలు వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే వారం రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉండవు. ఇలా అన్నిటినీ లడ్డూల్లాగా చేసుకొని ప్లేట్లకి తీసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే జొన్న పిండి లడ్డూలు, రాగి పిండి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా.
నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.